యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. సో బేసికల్గా మార్వాడి యూనివర్సిటీలోకి అడ్మిషన్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఏ రకంగా ప్రొసీజర్ ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఇనిషియల్గా 10,600 పే చేసి సీట్ అనేది రిజర్వ్ చేసుకోవడం జరుగుతుంది. మార్వాడి యూనివర్సిటీ యాప్ ఒకటి ఉంది. అందులో ఏంటంటే ఎవరు ఎప్పుడైనది ఏ ఫ్యాకల్టీ ఎప్పుడు ఈ టైమింగ్స్ కూడా అందులో ఉంటున్నాయి. అచ్చా. వెంకటేష్ చొప్ప, బ్రాంచ్ మేనేజర్, విశాఖపట్నం. ఫోన్ నంబర్ 8790845853. అడ్రస్ ఫస్ట్ ఫ్లోర్ శ్రీ పద్మ శ్రీనివాస నిలయం బిసైడ్ అతిథి గ్రాండ్ హోటల్, మధ్యలపాలెం, విశాఖపట్నం. సో మార్వాడి యూనివర్సిటీ వైజాగ్ రీజనల్ బ్రాంచ్ కి వచ్చేసాం. మరి ఇక్కడ విశేషాలు ఏంటి, ఇక్కడ స్టాఫ్ ఎవరెవరు ఉన్నారు, ఇక్కడ మోడ్ ఆఫ్ యాక్టింగ్ ఫంక్షనాలిటీ ఏంటి అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలో. సో మార్వాడి యూనివర్సిటీ వైజాగ్ రీజనల్ బ్రాంచ్కి వచ్చేసాం మనం. రీజనల్ బ్రాంచ్ మేనేజర్ వెంకటేష్ గారు ఉన్నారు మనతో. ఒకసారి అడిగి మాట్లాడదాం. ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ ఫంక్షనాలిటీ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా సాగుతుందో ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. హలో వెంకటేష్ గారు, నమస్తే. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. వండర్ఫుల్. సో బేసికల్ గా మార్వాడి యూనివర్సిటీలోకి అడ్మిషన్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఏ రకంగా ప్రొసీజర్ ఉంటుంది అంటే ఏం చెప్తారు? పిల్లలు ఎవరైనా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లో అడ్మిషన్ తీసుకోవాలి అన్నా, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లో అడ్మిషన్ తీసుకోవాలి అన్న ఇనిషియల్గా 10,600 పే చేసి సీట్ అనేది రిజర్వ్ చేసుకోవడం జరుగుతుంది. విత్ ప్యారలల్గా మనకి యూనివర్సిటీ ఇంటర్నల్ హాస్టల్స్ అనేవి లిమిటెడ్ సీట్స్ అవ్వడం వల్ల సో ఒక 15,000 పే చేసి హాస్టల్స్ కూడా మనం బ్లాక్ చేసుకోవచ్చు. సో బేసికల్గా అండి, అంటే ఇప్పుడు మనం యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మీరు చెప్పిన ప్రొసీజర్ నాకు అర్థమైంది. అలా కాకుండా కొంతమంది ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీస్ని కన్సల్ట్ చేస్తూ ఉంటారు, లేకపోతే కొంతమంది పిఆర్ఓస్ ద్వారా జాయిన్ అవ్వాలి అని అనుకుంటారు. వీళ్ళందరినీ ఉద్దేశిస్తూ మీరు ఏమైనా చెప్తారా? మ్యామ్, ఇక్కడ మనం వైజాగ్ టీమ్తో పాటు పిఆర్ఓస్తో కానీ కన్సల్టెంట్స్తో కానీ అండ్ అలాగే లెక్చరర్స్ కూడా మనకి రెఫరెన్సెస్ ఇస్తూ ఉంటారు. సో వీళ్ళకి కాకుండా మార్వాడి యూనివర్సిటీలతో ఎవరైతే కొలాబరేట్ అయ్యి వర్క్ చేయాలనుకుంటున్నారో, సో ఇందాక మెన్షన్ చేసినట్లుగా లైక్ లెక్చరర్స్ అయినా, టీచర్స్ అయినా, లైక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, లైక్ కోచింగ్ సెంటర్స్ అయినా, వీళ్ళు ఒకవేళ మార్వాడి యూనివర్సిటీతో వర్క్ చేయాలనుకుంటే నా పర్సనల్ నెంబర్ మెన్షన్ చేస్తాను, 8790845853. దీనికి వాళ్ళు కమ్యూనికేట్ చేసినట్లయితే నన్ను పర్సనల్గా కలిసి వాట్ ఆర్ ది ఫర్దర్ ప్రాసెస్ అనేది మనం మాట్లాడుకోవచ్చు. వండర్ఫుల్. సో డైరెక్ట్గా మీ నెంబర్ ఇస్తున్నారు. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. అండ్ అట్లానే ఎవరైతే ఈ ఉత్తరాంధ్ర రీజియన్స్ సంబంధించి లైక్ అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పాడేరు, అరకు ఈ రీజియన్స్కి సంబంధించిన వాళ్ళు కాకుండా త్రూఅవుట్ ఏపీ అండ్ తెలంగాణ నుంచి ఎవరైతే మార్వాడి యూనివర్సిటీతో వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు 9059052378 మన టోల్ ఫ్రీ నెంబర్, దానికి కాంటాక్ట్ చేసినట్లయితే మీ డిస్ట్రిక్ట్కి సంబంధించిన టీంతో మిమ్మల్ని కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. అచ్చా. అంటే అడ్మిషన్స్ నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ బట్ ఆల్సో వర్క్ చేయాలి అని అనుకునే వాళ్ళకి కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. ఎస్ మ్యామ్, అబ్సల్యూట్లీ గ్రేట్. సార్, బేసికల్ గా ఈ వైజాగ్ రీజనల్ ఆఫీస్ లో మీరు ఏ ఏరియాస్ ని కవర్ చేస్తారండి? ఏదైతే మన ఉత్తరాంధ్ర రీజన్కి సంబంధించి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పాడేరు, అరకు ఈ రీజన్స్కి సంబంధించిన పిల్లలు ఇంటర్మీడియట్ చదివి ఇంజనీరింగ్లో కానీ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఏమైనా తీసుకోవాలి అన్నా, లేక డిగ్రీ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్స్ చేయాలి అనుకున్నా మన విశాఖపట్నం రీజనల్ ఆఫీస్, మార్వాడి యూనివర్సిటీ రీజనల్ ఆఫీస్కి రీచ్ అయ్యి వాళ్ళు ఎటువంటి క్వైరీ అయినా అడ్మిషన్ ప్రాసెస్ అయినా కంప్లీట్ చేసుకోవచ్చు. గాట్ ఇట్. సో వెంకటేష్ గారు, ఇప్పుడు స్టూడెంట్స్ ఈ పర్టికులర్ ఇలా మీరు చెప్పిన డీటెయిల్స్ అన్నిటి ద్వారా తెలుసుకుంటారు, వెళ్తారు, జాయిన్ అవుతారు. అసలు విజిట్ చెయ్యకుండా క్యాంపస్ని కేవలం ఈ వర్డ్ ఆఫ్ మౌత్ని బేస్ చేసుకుని ఆ కాన్ఫిడెన్స్తోనే జాయిన్ అవ్వడం సాధ్యం అంటారా అసలు? మేడం, మనం చూసినట్లయితే స్టూడెంట్ వెర్షన్ అనేది మనం డిఫర్ అయిపోతుంది బేస్డ్ ఆన్ లైక్ కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు ఆన్లైన్లో రీసెర్చ్ చేసి అండ్ మన సోషల్ మీడియా పేజెస్లో ఎవ్రీ వీక్ 3 ఎపిసోడ్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో అవి చూసి కొంతమంది క్లారిటీ తీసుకొని యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుందామని ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఇఫ్ అలా కాకుండా కొంతమంది స్టూడెంట్స్ యూనివర్సిటీని విజిట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఫెసిలిటీస్ చూసి
అడ్మిషన్ తీసుకుందాం అనే ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం యూనివర్సిటీ డైరెక్ట్గా ఒక పేరెంట్కి ఒక స్టూడెంట్కి ఫ్రీ విజిట్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. అచ్చా ఓకే. సో ఫ్రీ విజిట్ లో వెళ్ళి వాళ్ళు మొత్తం అన్ని చూసి అలా కూడా అడ్మిషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, గాట్ ఇట్. సో ఫైనల్ క్వశ్చన్ సార్, వైజాగ్ రీజనల్ ఆఫీస్ ఎక్కడ లొకేట్ అయింది అని అంటే అడ్రస్ ప్రాపర్గా మీరేం చెప్తారు? మనం అందరికీ తెలిసిందే సిఎంఆర్ సెంట్రల్ మద్దిలపాలెం ఆపోజిట్ లైన్లో సర్వీస్ రోడ్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ అతిథి గ్రాండ్ పక్కన మన మార్వాడి యూనివర్సిటీ రీజనల్ ఆఫీస్ ఉండడం జరిగింది. సో ఇది 365 days మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఎటువంటి క్వైరీకైనా ఎటువంటి అడ్మిషన్ ప్రొసీజర్కి ఇన్ఫో కావాలి అన్న ఆఫీస్ని విజిట్ చేసి యూ కెన్ గెట్ కంప్లీట్ దోస్ డీటెయిల్స్. పర్ఫెక్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా బ్రాంచ్ మేనేజర్ని అడిగి తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన మార్కెటింగ్ యాక్టివిటీస్, వైజాగ్ రీజనల్ స్పేస్కి సంబంధించిన మార్కెటింగ్ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా సాగుతోంది, అది పేరెంట్స్కి ఎంతలా హెల్ప్ అవుతుంది అనేది ఆయనతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టే ట్యూన్డ్. వెంకటేష్ చొప్ప, బ్రాంచ్ మేనేజర్, విశాఖపట్నం. ఫోన్ నంబర్ 8790845853. అడ్రస్ ఫస్ట్ ఫ్లోర్ శ్రీ పద్మ శ్రీనివాస నిలయం బిసైడ్ అతిథి గ్రాండ్ హోటల్, మద్దిలపాలెం, విశాఖపట్నం. సో మనతో హేమంత్ గారు ఉన్నారు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మార్వాడి యూనివర్సిటీ వైజాగ్ బ్రాంచ్. హలో హేమంత్ గారు. హలో మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్. సూపర్, చక్కగా ఉన్నాను నేను కూడా. సో ఇప్పుడు బేసికల్గా మీ రీజనల్ బ్రాంచ్ నుంచి స్టూడెంట్స్ కొంతమంది జాయిన్ అవుతున్నారు మార్వాడి యూనివర్సిటీ అనుకుందాం. సో వాళ్ళు ఇక్కడ నుంచి ఏ రకంగా వెళ్తారండి? అంటే మీరు దగ్గరుండి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ క్యాంపస్లో జాయిన్ చేసి వస్తారా, లేకపోతే వన్స్ పేరెంట్స్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా అడ్మిషన్ ఇస్ డన్, ఇంకా మీరే చూసుకోవాలి? యూజువలీ ఎట్లా ఉంటుంది మీ స్టేటస్, ఎట్లా ఉంటుంది? మేము ఎవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని యూనివర్సిటీకి వస్తారో యూనివర్సిటీలో మా టీం అనేది 24/7 వాళ్ళకి అవైలబుల్గా ఉంటుంది. అట్లనే ఎవరైతే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారో వాళ్ళు ఏ టైంకైనా యూనివర్సిటీకి రీచ్ అవుతారు అనేది బిఫోర్ ఇన్ఫర్మేషన్ అనేది యూనివర్సిటీకి వస్తుంది. దాని బేస్ చేసుకుని వాళ్ళకి అకామిడేషన్ అనేది యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వాళ్ళని ఇంకో థింగ్ ఏంటంటే మేడం, యూనివర్సిటీ ప్రొవైడ్ చేసేది వాళ్ళకి పికప్ సర్వీస్ కూడా ఉంది. ఓకే. వాళ్ళు ఏ టైంకి వస్తారనేది వెదర్ వారు ఎయిర్పోర్ట్ ఆర్ వెదర్ రైల్వే స్టేషన్ ఎక్కడికైనా వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. వాళ్ళని పిక్ చేసుకుని యూనివర్సిటీకి తీసుకొచ్చి దెన్ వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేసి 1 day స్పెండ్ చేసుకునే విధంగా యూనివర్సిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో 1 day వాళ్ళకి కంప్లీట్ గా బ్రేక్ ఉంటుంది. అప్పుడు 1 day అకామిడేషన్ అనేది యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది మేడం. 1 day వాళ్ళు యూనివర్సిటీలో స్పెండ్ చేసి ఏదైతే స్టూడెంట్ ప్రొసీజర్ ఉంటుందో రిపోర్టింగ్ ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ చేసుకునే విధంగా ఏదైతే హాస్టల్ ఫీ, ట్యూషన్ ఫీ అండ్ రిపోర్టింగ్కి సంబంధించిన సర్టిఫికేట్ సబ్మిషన్స్ ఆల్ ద థింగ్స్ అనేది రిపోర్టింగ్లో కంప్లీట్ అవుతుంది. దెన్ వాళ్ళకి యూనిఫామ్, ఐడి కార్డ్స్ ఇష్యూమెంట్ అనేది ఉంటుంది. అండ్ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చూడడానికి పేరెంట్స్కి ప్రొవైడ్ చేస్తారు మేడం. అట్లనే ల్యాబ్స్ ఎట్లా ఉంటాయి అవన్నీ తిరగడానికి, అండ్ క్లాస్ రూమ్స్ ఎక్కడ, ఇదంతా ఆల్ ద థింగ్స్ అనేది ప్రొవైడ్ చేయడానికి మా తెలుగు కోఆర్డినేటర్స్ అనేది అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు 24/7 అవైలబుల్గానే ఉంటారు. 100% సపోర్ట్ అనేది మీకు ప్రొవైడ్ ఉంటుంది. అట్లానే పేరెంట్స్ మొత్తం రిపోర్టింగ్ అంతా కంప్లీట్ చేసుకుని దెన్ వాళ్ళు రిటర్న్ అయ్యే టైం కూడా వాళ్ళని స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి ఏదైతే ఏదర్ స్టేషన్ ఆర్ ఎయిర్పోర్ట్ దగ్గర పేరెంట్స్ని డ్రాప్ చేసే విధంగా మా టీం అనేది 100% అక్కడ వర్క్ చేస్తుంది. పర్ఫెక్ట్ అండి. సో బేసికల్గా ఇంట్లోంచి మనం అడుగు బయటికి పెట్టినప్పటి నుంచి తిరిగి మళ్ళీ మనల్ని ఇంట్లో డ్రాప్ చేసే వరకు మార్వాడి యూనివర్సిటీ ఈస్ గోయింగ్ టు టేకప్ ది హోల్ రెస్పాన్సిబిలిటీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీజనల్ బ్రాంచ్ ఆఫీస్కి గనక స్టూడెంట్ అప్లికేషన్ అడ్మిషన్ కోసం వస్తే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పేరెంట్స్తో పాటు క్యాంపస్కి తీసుకెళ్లడం, ఒకరోజు ముందు వాళ్ళని అక్కడ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న టీమ్ ఎవరైతే అక్కడ ఉంటారో యాజ్ పర్ దేర్ మోడ్ ఆఫ్ కన్వేయన్స్, బీ ఇట్ ట్రైన్ ఆర్ ఎయిర్ ట్రావెల్ ఆర్ రైల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈ రకంగా వాళ్ళని ఆ రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి పికప్ చేసుకొని హాస్టల్కి తీసుకురావడం, యూనివర్సిటీలో ఒకరోజు ముందుగానే వాళ్ళని వెల్ ఎక్వైంట్ చేయడం, ఫీజ్ దగ్గర నుంచి ల్యాబ్స్ దగ్గర నుంచి మొత్తం యూనివర్సిటీని ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు తిరిగి వాళ్ళ పేరెంట్స్ని పంపించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఫ్రామ్ ది డే ఆఫ్ కాలేజ్ స్టార్ట్స్ అప్పటి నుంచి వాళ్ళని రిపోర్ట్ చేయడానికి ఫుల్గా ప్రిపేర్ చేస్తారు. దిస్ ఈజ్ అన్ అబ్సల్యూట్లీ ఇన్క్రెడిబుల్ జాబ్ బై ది యూనివర్సిటీ. అండ్ ఇదంతా కోఆర్డినేట్ చేయడానికి తెలుగు కోఆర్డినేటర్స్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటారు. కాబట్టి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాలా 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 ధైర్యంగా మార్వాడి యూనివర్సిటీలో వాళ్ళ పిల్లల భవిష్యత్తుని ప్లాన్ చేయొచ్చు అనడానికి ఇంతకు మించిన ఒక ఉదాహరణ కానీ నిదర్శన కానీ అక్కర్లేదు అన్నది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంకటేష్ చొప్ప, బ్రాంచ్ మేనేజర్, విశాఖపట్నం. ఫోన్ నంబర్ 8790845853. అడ్రస్ ఫస్ట్ ఫ్లోర్ శ్రీ పద్మ శ్రీనివాస నిలయం బిసైడ్ అతిథి గ్రాండ్ హోటల్, మద్దిలపాలెం, విశాఖపట్నం. మనతో శివప్రసాద్ గారు ఉన్నారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, మార్వాడి యూనివర్సిటీ వైజాగ్ బ్రాంచ్. అసలు బేసికల్గా పిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ, అంటే
తెలుగు రాష్ట్రాల నుంచి మార్వాడి యూనివర్సిటీ విచ్ ఇస్ లొకేటెడ్ అట్ రాజ్కోట్ గుజరాత్ అక్కడ దాకా వెళ్ళాలి అని అంటే శివ గారు ట్రాన్స్పోర్ట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో మా ఆడియన్స్కి ఒకసారి క్లియర్గా చెప్పండి. ఓకే మేడం, ఇప్పుడు ఏపీ తెలంగాణ నుంచి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు రాజ్కోట్ చేరుకోవడానికి ఎక్కువగా అంటే ప్రిఫర్ చేసేది బై ట్రైన్ ఆర్ ఫ్లైట్. సో ట్రైన్స్ చూసుకుంటే మనకి ఏపీలో మేజర్ సిటీస్ అయిన విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు ఇక్కడ నుంచి అయితే మనకి ట్రైన్స్ అయితే ఉన్నాయి, వీక్లీ ట్రైన్స్ ఉంటాయి. అండ్ విజయవాడ నుంచి అయితే మనకి డైలీ ట్రైన్ కూడా ఉంది మేడం అహ్మదాబాద్ వరకు. సో అక్కడికి రీచ్ అయ్యి దాని తర్వాత అహ్మదాబాద్ నుంచి రాజ్కోట్ వరకు బై రోడ్ 4 hours ఓన్లీ, ఎక్స్ప్రెస్ వే అది. సో ఫాస్ట్గా రీచ్ అయిపోవచ్చు. అంటే ఎన్ని గంటల జర్నీ అండి? టోటల్ మనకి విశాఖపట్నం నుంచి అయితే 36 hours జర్నీ మేడం. అండ్ హైదరాబాద్ నుంచి కూడా మనకి సికింద్రాబాద్ అండ్ కాచిగూడ నుంచి కూడా ట్రైన్స్ ఉన్నాయి. రైట్. ఇక్కడ నుంచి అయితే 26 hours జర్నీ. సో ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే వీక్లీ ట్రైన్స్ అనేవి ఉంటాయి. ఫ్లైట్స్ వరకు చూసుకుంటే మనకి విశాఖపట్నం నుంచి విజయవాడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ ఆర్ బెంగళూరు, నెక్స్ట్ బెంగళూరు టు డైరెక్ట్ రాజ్కోట్. సో ఈ రకంగా ఫ్లైట్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. అండ్ రాయలసీమ రీజియన్ విషయానికి వస్తే ఇక్కడ మనకి నియర్ బై సిటీ బెంగళూరు. సో ఇక్కడ స్టూడెంట్స్ అనేవాళ్ళు డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్ రాజ్కోట్ అనేది రీచ్ అవ్వచ్చు మేడం. సో బేసికల్గా మనకి మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చూసుకుంటే ఒకటి రైల్ ట్రాన్స్పోర్ట్ ఇస్ ఫీజిబుల్ అండ్ ఇంకొకటి ఫ్లైట్ ట్రాన్స్పోర్ట్ ఇస్ ఆల్సో ఫీజిబుల్. ఫ్లైట్ అయితే మనకి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ నుంచి మాత్రమే కనెక్టింగ్ ఫ్లైట్స్, హైదరాబాద్ నుంచి అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. సో బేసికల్ గా మనకి మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎలా చూసుకున్నా సరే సౌకర్యవంతంగానే ఉంది. అంటే గుజరాత్ దాకా పంపించాలి అని అంటే మనకి ఫీజిబుల్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయితే అందుబాటులో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. థ్యాంక్ యూ. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ సో బేసిక్గా మనం ఇప్పుడు వైజాగ్ వచ్చేసాం. వైజాగ్లో ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీ రీజనల్ బ్రాంచ్ ఆఫీస్ దగ్గర ఉన్నాం కదా. ఇక్కడ కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళ టెస్టిమోనియల్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. మీ పేరండి? వెంకటరాజన్. ఏం చేస్తుంటారు వెంకట్ గారు? బిజినెస్ అండి. ఎక్కడ? ఫ్రమ్ వైజాగ్? వైజాగ్ కోర్మన్పాలెం. అచ్చా. సో మీ వాళ్ళు ఎవరైనా చదువుతున్నారా మార్వాడి యూనివర్సిటీలో? మా బాబులు ఇద్దరు చదువుతున్నారండి. ఇద్దరు చదువుతున్నారా? ఒక బాబు వచ్చి పెద్ద బాబు వచ్చి బిఎస్ ఏఐడిఎస్, చిన్న బాబు సిఎస్సి ఏఐడిఎస్. అచ్చా. సో అసలు మీకు ఎలా తెలిసింది మార్వాడి యూనివర్సిటీ గురించి? అంటే నేను అన్ని ఇక్కడ ఉన్న ఆఫీసులన్నీ తిరిగామండి. జస్ట్ ఇంకా అలాగే వస్తే మహేంద్ర నాయుడు గారితో మాట్లాడుతూ అంటే యాక్చువల్గా స్టాఫ్ మాట్లాడారు. కాదు మీ బాస్ ఎవరున్నారు వాళ్ళతో మాట్లాడతానంటే ఒక ఆయన తీసుకెళ్ళి హేమంత్ గారు పరిచయం చేస్తే ఆయన మా ఫ్రెండ్కి మళ్ళీ ఈయన ఫ్రెండ్ అవడం, అలా నేను దీని గురించి ఎంక్వైరీ చేసుకున్నాను. ఏం తెలిసిందండి? మీరు మార్వాడి యూనివర్సిటీ గురించి ఎంక్వైరీ చేస్తే మీకేం తెలిసింది? దీని గురించి నేను ఎంక్వైరీ చేసుకుని స్ట్రక్చర్ దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చూసుకున్నాం. ఆన్లైన్లో చూసుకున్నాం, మేము విజిట్ చేయలేదు అక్కడికి. డైరెక్ట్ మా మిసెస్ నేను పిల్లల్ని తీసుకెళ్ళాం. నాకు నచ్చింది, ఫీజు కట్టి జాయిన్ చేసి వచ్చేసాను. సో మీ పిల్లలు ఎప్పుడన్నా ఇబ్బంది పడడం కానీ హోమ్ సిక్ ఫీల్ అవ్వడం కానీ అట్లా ఏమైనా చెప్పారా? అలాంటి ఏమి లేవండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాలేజీ మన పిల్లల వాళ్ళు తప్పు ఉండాలి కానీ అక్కడ ఏమైతే ఏం లేదు వాతావరణం. మీకు బాగా నచ్చింది ఏంటి మార్వాడి యూనివర్సిటీలో? ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బంది లేదు, కంప్యూటర్ ల్యాబ్స్ బాగున్నాయి అన్ని. సో బేసికల్ గా మీ పిల్లల్లో ఏమైనా చేంజ్ గమనించారా మీరు వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత? ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ చూపిస్తున్నారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ చేసుకుందాం, ఆ ప్రాజెక్ట్ చేసుకుందాం. అలాగే మేము ల్యాప్టాప్లో మంచిగా కొన్ని ఇచ్చాం వాళ్ళకి. మనం కూడా చెప్తున్నాం వాళ్ళకి బాగా చదువుకోండి. యూజువల్ గా అండి మన పిల్లల్ని ఒక కొత్త ప్లేస్ కి పంపించాలి అని అంటే ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడడంతో పాటు ఫీజులు కూడా మనం ఆలోచించుకోవాలి యాజ్ అ పేరెంట్ గా. యాక్చువల్ గా మిగతా అన్ని యూనివర్సిటీతో పోల్చుకుంటే కొంచెం లోయెస్ట్ ప్రైస్ ఉంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ బాగుంది అందులో. ఓ మీరు గమనించారా? లోయెస్ట్ ప్రైస్ అనేది వీళ్ళు చెప్పడం కాదు, నిజంగా కూడా లేదు. వీళ్ళు చెప్పిన దాన్ని మేము జాయిన్ చేసలేదు, మేము చెక్ చేసుకున్న తర్వాత జాయిన్ చేసుకున్నాం. మిగతా కాలేజీలతో పోల్చుకుంటే ఉన్న ఫీజులు స్ట్రక్చర్ తక్కువ, ప్లస్ అలాగే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉన్నది, ప్లస్ రూమ్స్ ఫెసిలిటీస్ అన్ని చూసాం బాగున్నాయి. సో మీరు ఫెసిలిటీస్ తో కన్విన్స్ అయ్యారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కన్విన్స్ అయ్యారు, అండ్ ఫీజ్ విషయంలో కూడా చాలా రీజనబుల్ గా వచ్చిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అండి యూజువల్ గా ప్లేస్మెంట్స్ గురించి చాలా యూనివర్సిటీస్ ప్రామిస్ చేస్తాయి, కానీ అది ఊరుకునే పేపర్ మీద ప్లేస్మెంట్ ఉంటుంది కానీ వాస్తవానికి పిల్లలు ఎప్పుడు మనతోనే ఉంటారు, వాళ్ళు ఇప్పుడు జాబ్కి వెళ్ళింది లేదు. అలాంటి దాని మీద ఏమన్నా రీసెర్చ్ చేశారా మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి? మేము మా అబ్బాయిలను డైలీ అడుగుతున్నాం, నాన్న ఈ సంవత్సరం ఎవరు వెళ్ళారు,
వాళ్ళు ఎవరు ఎంత ప్యాకేజ్ వచ్చిందో అడుగుతున్నాం. వాళ్ళు ఏంటో ఇంత ఇంటర్వ్యూకి వెళ్ళాడు డాడీ, ఇంకో ఏదో ఫస్ట్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఇంత పర్సంటేజ్ వస్తే అవుట్ ఆఫ్ 6 months పంపుతామని చెప్పారు. అంటే వీళ్ళ పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది కాబట్టి మన పిల్లలు బాగుంటే అది ముందుకెళ్తారు. సో యాజ్ అ పేరెంట్ గా మీకు అవగాహన కూడా ఉంది ఏం జరుగుతోంది అక్కడ, ఎవరెవరికి ప్లేస్మెంట్స్ వచ్చాయి, ఎంత ప్యాకేజ్ రైట్. సో బేసికల్ గా ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి ఏ యూనివర్సిటీలో పిల్లల్ని జాయిన్ చేయాలి అని అనుకుంటూ ఉన్న పేరెంట్స్ కి కానీ స్టూడెంట్స్ కి కానీ మీరు ఇచ్చే ఒక అడ్వైస్ ఏంటో చెప్పండి. మా దగ్గరికి అలాగే పేరెంట్స్ వచ్చారండి, మా పిల్లలు జాయిన్ అయ్యారు కదా, మా ఫ్రెండ్స్ పిల్లలు అందరూ వచ్చారు. మా పిల్లలకైతే బాగుంది, మీరు కూడా ఎంక్వైరీ చేసుకుని వెళ్ళండి. అదే కల ఇక్కడ పలానా చోట ఆఫీస్ ఉంది మీరు వైజాగ్లో, మీరు వెళ్తే అక్కడ మీకు తీసుకెళ్ళి చూపిస్తారు. నేనైతే వెళ్ళి చూడలేదు, నేను ఆన్లైన్లో చెక్ చేసుకుని నాకు నచ్చింది నేను జాయిన్ చేసుకున్నాను. నా పిల్లల వరకు అయితే బాగుంది, మీరు వెళ్ళి చెక్ చేసుకుని జాయిన్ అవ్వండి, బాగుంది. రైట్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఆనెస్ట్ అండ్ డిప్లొమాటిక్ రివ్యూస్ అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ ఇస్ ఫస్ట్ థింగ్, పిల్లలు కూడా చదువుకోవాలి. అంటే యూజువల్గా ఒక మంచి యూనివర్సిటీలోనో కాలేజ్లోనో పిల్లల్ని జాయిన్ చేసేస్తే ఇంకా మా బాధ్యత అయిపోయింది అన్నట్టు కాకుండా ఏం జరుగుతోంది అన్నది ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకుంటూ ఈక్వలీ పిల్లల కృషి కూడా ఉండాలి, రేపు వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే అన్న ఒక అండర్స్టాండింగ్ ఒక పేరెంట్కి చాలా అవసరం. వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ మార్వాడి యూనివర్సిటీ ఈజ్ ఆల్వేస్ డూయింగ్ ఇస్ బెస్ట్ అన్నట్లుగా అర్థమవుతుంది. మరో పేరెంట్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ సో మరో పేరెంట్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. మీ పేరు? లక్ష్మణరావు అండి నా పేరు. ఎక్కడి నుంచి లక్ష్మణరావు గారు? మధురవాడ ఉంటుంది. మధురవాడ అంటే ఫ్రమ్ వైజాగ్. సో బేసికల్ గా ఎవరు చదువుతున్నారు మార్వాడి యూనివర్సిటీ? పాప ఏం చదువుతున్నారు? బీటెక్ సిఎస్సి డిఎస్ చేస్తుంది, ఏఐడిఎస్. అచ్చా, ఓకే. సో మీ పాపని పంపించేటప్పుడు ఒక తండ్రిగా మార్వాడి యూనివర్సిటీ గురించి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు? ఆల్రెడీ చాలా దగ్గర నుంచి యూనివర్సిటీ దగ్గర నుంచి కాలేజ్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చాయి కానీ ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి చాలా కాల్స్ రావడం, అలాగే మనకి వడోదర ఉంది, అవన్నీ చాలా వరకు ఇన్ఫర్మేషన్ అందడం వల్ల. కాకపోతే ఏంటంటే ఇక్కడ మధ్యలో దగ్గరలో ఉంది ఆఫీస్ అనేది, వచ్చి చూసాము. ఆల్రెడీ విజిట్ చేయమని చెప్పారు, మేము వెళ్ళకపోయామన్నమాట. కానీ ఆ విజిట్ చేయకపోయినా సరే వెంకట్ గారు తర్వాత మహేంద్ర నాయుడు గారు వీళ్ళందరూ చెప్పిన తర్వాత అది మోటివేషన్ అనుకోము, కానీ అక్కడ ఉండే సిచ్యువేషన్ ఏంటో చెప్పగలిగారు అనమాట. చెప్పిన తర్వాత మరి ఇంకా నేను డైరెక్ట్ వెళ్ళకుండా ఎక్కడ అటెండ్ చేస్తాను మొత్తం కూడా. అంటే మీరు 4-5 యూనివర్సిటీస్ చూసి ఎందుకు మార్వాడి యూనివర్సిటీలోనే ఫైనల్ అయ్యారు? ఆల్రెడీ ఎక్కడంటే చాలా 16 lakhs or 20 lakhs 22 lakhs అయిపోతుంది అనమాట. కొంతమంది 1000 రూపాయలు పెడితే ఎగ్జామ్ రాసేస్తారని, ఎగ్జామ్ రాసినా సరే అక్కడికి వెళ్ళేసరికి ఆ 22 lakhs ఎలాగ అయిపోతుంది. ఇక్కడ అలా కాదు, ఓన్లీ 9 lakhs మినిమం. అక్కడతో మొత్తం టోటల్ 4 years కూడా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట పాపది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ పరంగా చూసినా సరే అక్కడ ఫుల్ చూడవలసిన అవసరం లేదు. మొదట భయపడ్డాం, ఎక్కడ కూడా పాపనైతే అంత దూరం పంపించడానికి ఎప్పుడు ఆలోచించలేదు. కానీ అక్కడ చూసిన తర్వాత మహేంద్ర నాయుడు గారిని ఇక్కడ కలిసిన తర్వాత వెంకట్ గారు సజెస్ట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది, పాప గురించి ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఎంతో మంది వెళ్ళారు, 70 members వెళ్ళారంట అప్పటికి. కానీ ఈ ఇయర్ వెళ్ళేది ఏంటంటే మినిమం 24లో వెళ్ళేది 3000 members ఇలా పిల్లలు వెళ్ళారు. అక్కడ ట్రెండింగ్ లో ఉంది అడ్మిషన్స్, ఎస్పెషల్లీ మార్వాడి అప్పట్లో 600 members పిల్లలు వెళ్ళారు. అది చూసాం, అది చూసి వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు చూసి మేము కూడా వెళ్ళాము. పాప హోమ్ సిక్ ఫీల్ అయ్యారా? లేదు, ఎప్పుడు లేదు, హ్యాపీ. మేము అక్కడికి వెళ్ళింది మేము సిక్ అయ్యాం, పాపని వదిలి పంపించడానికి మీరు సిక్ అయ్యారు. అంటే చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు కదా అక్కడ, కాబట్టి ఆ కొత్త స్టేట్ లోకి వెళ్ళాము అన్న ఫీలింగ్ ఉంటదేమో. కాబట్టి ఫీలింగ్ లేదు, రైట్. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే, ఏపీ తెలంగాణ 2 దగ్గర నుంచి వచ్చే రాష్ట్రం నుంచి వచ్చే పిల్లలందరూ కూడా మరి అందరూ తెలుగు. అంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు ఎక్కడో ప్లేస్కి వెళ్ళిన తర్వాత తెలుగు వాళ్ళు ఉండగానే ఒక అభిమానం కలుగుతుంది కదా, అలాగే అదే సిచ్యువేషన్ లో అక్కడ పిల్లలందరూ తెలుగు వాళ్ళు ఉండడం వల్ల బీ హ్యాపీ అన్నమాట. నాకు ఏం గుర్తొస్తుందంటే అమెరికాలో కూడా తెలుగు వాళ్ళందరూ కలిసి కూరుంటే ఇది ఇండియానా ఆంధ్రానా తెలంగాణలా అని అమెరికాలో ఒక కమ్యూనిటీ ఫామ్ అయినట్టు మార్వాడి యూనివర్సిటీలో ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళందరూ కలిసి ఒక కమ్యూనిటీ లాగా ఉన్నారు. ఎక్కువ మంది డామినేటింగ్ గా తెలుగు పిల్లలే ఉన్నారు అన్నది అర్థం చేసుకునే పాయింట్ లాగా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మేమేది ఎక్కడికో వెళ్ళాము, ఇప్పుడు వెళ్ళేది లాంగే 2 days పట్టేస్తుంది, దగ్గర 2 or 3 days పట్టేస్తుంది. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటంటే ఎక్కడో ఏదో అట్మాస్ఫియర్లో ఉన్నాము, దూరంగా ఉన్నామన్న భావన లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా తెలుగు వాళ్ళు అనేటప్పుడు ఆ ఫీలింగ్ కూడా ఉండట్లేదు అన్నమాట.
ఇక్కడ ఎలాగ ఉన్నామో అక్కడ అలా అనిపించింది అనమాట. కాకపోతే ఏంటంటే డిస్టెన్స్ లాంగ్. అండ్ ఎస్పెషల్లీ క్యాంపస్ లో ఫ్యాకల్టీ పరంగా కానీ లెక్చరర్స్ పరంగా కానీ అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ పరంగా ల్యాబ్స్ పరంగా టెక్నాలజీ పరంగా లేదండి, ఏ ఏదైనా problems మీకు ఏం లేదు. ఇంత బాగుంది అని ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేసిందా మీ అమ్మాయి? బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. తనకి ఇప్పటికి వచ్చి ఆల్రెడీ క్లాసెస్ అవుతున్నాయి, ఎప్పుడు మిస్ అవ్వలేదు పాప కూడా. తను ఇంగ్లీష్లో స్పీచ్ అన్నది వాళ్ళు చెప్తున్నా సరే అండర్స్టాండింగ్ అర్థమవుతుందన్న, ప్రాబ్లం లేదు, అంత బాగానే ఉంది. బెస్ట్ ఫ్యాకల్టీస్. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మార్వాడి యూనివర్సిటీ యాప్ ఒకటి ఉంది, ఆల్రెడీ వాళ్ళు చేసింది. రైట్. అందులో ఏంటంటే ఎవరు ఎప్పుడు అనేది ఏ ఫ్యాకల్టీ ఎప్పుడు ఈ టైమింగ్స్ కూడా అందులో ఉంటున్నాయి. అచ్చా. పాప కూడా ఇప్పుడు కొంతమందికి ఏంటంటే 8-9 o'clock, ఇప్పుడు మా పాపకి ఏంటంటే 12:30 to 6:15 వరకు. ఆ టైమింగ్లో ఏమవుతుంది, ఏ ఫ్యాకల్టీ అక్కడ చెప్తున్నారు అన్నది ఆ టైమింగ్తో సహా వాళ్ళ పేరుతో పాటు మా యొక్క ఏదైతే యాప్ ఉందో యాప్లో ఉందన్నమాట, మార్వాడి యూనివర్సిటీ యాప్ అనేది. సో దట్ అది పేరెంట్స్ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. ఎందుకంటే పాప ఐడి పేరెంట్స్ కూడా ట్రాక్ చేయొచ్చు అనమాట. అది ఏదో విన్నామండి, పాప ఆర్ పిల్లలు ఎవరైతే యూనివర్సిటీలో ఉన్నారో వాళ్ళు బయటకు వెళ్ళాలంటే పేరెంట్స్ పర్మిషన్ పంపిస్తారు. పేరెంట్స్ పర్మిషన్ ఉండాలి. పాప కంపల్సరీ మేము పర్మిషన్ ఇస్తేనే బయటకు వెళ్తుంది అనమాట. రైట్. సో ఓవరాల్ గా మీరైతే సాటిస్ఫాక్టరీగా ఉన్నారా యూనివర్సిటీ పట్ల? ఫుల్ గా. సూపర్. సో ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి మనసులో ఏదో ఒక చిన్న భయం ఉన్న పేరెంట్స్ కి మీరు ఏం అవసరం లేదండి, హ్యాపీగా పంపించవచ్చు పిల్లల్ని. ఎందుకంటే ఇంతకు ముందంటే ఒకలా ఉండేది, ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు మన దగ్గర ఉండేందుకంటే దూరంగా వెళ్తేనే వాళ్ళకి కమ్యూనికేషన్ పెరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళ కొత్తదనం ఉంటుంది అనమాట, ఏదైనా నేర్చుకోవాలని కొత్తదనం ఉంటుంది. పాపను పంపించాలంటే నాకు చాలా భయం వేసేది అప్పట్లో. అందులో చెప్పాలంటే వాళ్ళ మదర్కి చాలా భయం అసలు బయటకు వెళ్ళాలంటే. కానీ ఇప్పుడు కూడా అదే దీంట్లో ఉంటుంది అనమాట. కానీ మనం పిల్లలు దూరంగా పంపిస్తే కదా వాళ్ళ లైఫ్లోని కొద్దిగా ఒక దీనికి వస్తారు. కరెక్ట్. వండర్ఫుల్ అండి. సో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ తీసుకుంటున్న ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్స్ మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం. దూరం అన్న మాట పక్కన పెడితే వన్స్ స్టెప్ అవుట్ అయ్యి ఒక న్యూ వరల్డ్లోకి వెళ్తే కొత్త విషయాల్ని ఎక్స్పోజ్ అవుతూ ఉంటే నాలెడ్జ్తో పాటు ది వే ఆఫ్ లివింగ్ 10 మంది కొత్త వాళ్ళతో వెళ్ళినా సరే మనం చక్కగా ఒక పనిని సక్సెస్ఫుల్గా చేసుకొని రావడం ఎలా అన్న ఒక అవగాహన ఐ థింక్ మార్వాడి యూనివర్సిటీ విల్ ఇన్కల్కేట్ ఇన్ ది స్టూడెంట్స్ హూ హావ్ జాయిన్ దేర్ కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా కాదండి, ఎక్కడంటే ఎవరు చెప్పినా సరే వినొద్దు, కావాలంటే డైరెక్ట్గా వచ్చి ఆపేసుకొచ్చి మీట్ అవ్వండి, ఏటున్న ప్రాబ్లం నాకు క్లియర్ చేసుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ అలాగే చేస్తున్నాను. అదేంటి వెంకట గారు కాల్ చేస్తాను ఇమీడియట్లీ, ఆయన రెస్పాన్స్ బాగుంటుంది. నెక్స్ట్ ఫస్ట్ టైము కలిసేటప్పుడు మహేంద్ర నాయుడు గారు ఉన్నారు ఒకరోజు, లక్కీగా ఆ టైంలో నేను వచ్చాను. ఆయన చాలా అనమాట, ఒకలా కాదు, మంచి భరోసా ఇచ్చారు పాప విషయంలో. నేను కంపల్సరిగా మీకు స్కాలర్షిప్ ఇస్తానని ఒకే మాట. ఆయన లిస్ట్ ప్రిపేర్ చేయలేదు, ఏం ప్రిపేర్ చేయలేదు, కానీ ఒకే మాటకి ఆయన ఒకే దీని మీద ఉన్నారు. అలాగే ఈ రోజు స్కాలర్షిప్ కూడా చేస్తారు, అది హ్యాపీ ఫీల్ అవుతున్నాను కూడా. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ సో ఎలాంటి ఎక్స్ట్రా ఎంట్రన్స్ టెస్ట్లు లేవు, కేవలం పిల్లలకు వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ మీదే స్కాలర్షిప్ కూడా అవైలబుల్గా ఉంది. ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు ఇంకేం ఆలోచిస్తున్నారండి? మార్వాడి యూనివర్సిటీ కన్నా మించింది మీకు ఏమైనా అనిపిస్తుందా? లేదు కదా. సో ఇప్పుడే మీకు దగ్గరలో ఉన్న రీజనల్ బ్రాంచ్ ఆఫీస్ ఆఫ్ మార్వాడి యూనివర్సిటీని కన్సల్ట్ అయ్యి మీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు కోసం మీరు కూడా మీ వంతు రోల్ ప్లే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.